సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి మే 1, 2, 3 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను. గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక సింహరాశి వారి గురించి పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సింహరాశి గురించి, ఇలా అండి అలా అండి అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు తీసిన ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి సింహరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పి పూర్తిగా పరిశీలించి మరి వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. చాలా కష్టపడి తీశాను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం కోసం. ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే సేకరించాను. కాబట్టి వీడియోని చూసే వాళ్ళు ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. సింహరాశి వారు మనకి ఇప్పుడు బ్రహ్మంగారు అంటే మనకి రాత రాసేది బ్రహ్మ రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు అని చెప్పి అంటూ ఉంటాము. బ్రహ్మ ఒకసారి రాత రాస్తే ఆ రాతని మార్చడం ఎవరి తరం కాదు. ఎందుకంటే బ్రహ్మ తన కూతురి రాతను కూడా మార్చుకోలేకపోయారనమాట. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అది ఒక్కొక్కటిగా మనకి భవిష్యత్తులో జరుగుతూ ఉందన్నమాట. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కూడా అంతటి గొప్ప అతీతమైన శక్తి ఉంది, అందులో కూడా నిజం ఉంది. అయితే ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. చాలా ధైర్యం గలవారు సింహరాశి వారు. సింహం అంటే అడవికి మృగరాజు అన్నమాట. అంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఆ సింహం ఆ అడవికి రాజు అయింది. అదేవిధంగా సింహరాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని అయితే కలిగి ఉంటారన్నమాట. ఎదుటి వారికి ఎదురుగా భయపడడం కానీ, ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు తడబటాయించడం కానీ, ఎదుటి వారితో మొహమాట పడడం కానీ, ఎదుటి వారితో సిగ్గుపడడం, బిడియం పడడం, చెప్పాలి అనుకున్న మాట చెప్పలేకపోవడం, ఇటువంటివి ఏవి కూడా సింహరాశి వారికి ఉండదు. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారనమాట. అంతటి ధైర్యం ఉంటుంది సింహరాశి వారికి. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు డేర్ అండ్ డాషింగ్గా ఉండటంతో పాటు చాలా మంచి మనసున్న వాళ్ళనమాట. చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే చలించిపోతారనమాట. ఎదుటి వారికి ఆ కష్టం ఏ విధంగా పోగొట్టాలి అని చెప్పి వీరికి చేతనైనంత ఆలోచన చేస్తారు, చేతనైనంత సహాయం కూడా చేస్తారనమాట. ఎదుటి వారిని ఆ కష్టం నుంచి కనీసం ఓదార్పునైనా ఇవ్వడానికి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఇక సింహరాశి వారికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పని ఖచ్చితంగా ఎంత కష్టమైనా కానీ ఆ పని చేయడానికి రేయింబగళ్ళు కష్టపడి దాని గురించి ఆలోచించి ఆ పనిలో మళ్ళీ అడపాదడపాగా ఏదో చేశాంలే, ఏదో ముగించేశాంలే అన్నట్లుగా ఉండరు. ఆ పని 100% సక్సెస్
సక్సెస్ఫుల్గా చేస్తారనమాట. అంటే వాళ్ళకి అటు ఇటుగా చేస్తే తృప్తి ఉండదు, పర్ఫెక్ట్గా చేయాలి, 100% పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. అలా చేస్తేనే సింహరాశి వారికి తృప్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర కానీ, ఏదన్నా ప్రజెంటేషన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ సింహరాశి వారికి ఎక్కువగా ప్రశంసలు అనేవి, పొగడతలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని చేసినా కానీ. ఇక సింహరాశి వారు కొంతమంది వ్యక్తుల ద్వారా చాలా మోసపోయారు, చాలా దెబ్బతిన్నారు, నమ్మించి మోసపోబడ్డారు అని చెప్పైతే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కనుక సింహరాశి వారికి మన అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. వీళ్ళు మనవారే అని చెప్పి, మన ఇంటి పార్టీ వాళ్ళే అని చెప్పి అనుకుంటే కానీ వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా, మధ్యవర్తులుగా ఉండడానికైనా, వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించి నేను హామీ ఉంటాను అనే విషయం దగ్గర అయినా కానీ చాలా రకాలుగా అడ్డంకులుగా ఉంటారనమాట. అంటే నేనున్నాను అనే భరోసానిస్తారనమాట. దాని కారణంగా ఏమైంది అంటే కనుక గతంలో కూడా వీరు అడ్డంగా ఉండి, అంటే అడ్డంగా అంటే ఇక్కడ ఏంటంటే కనుక నేనున్నాను అనే భరోసాని వీళ్ళు ఇచ్చి వేరే వారికి అప్పు ఇప్పిస్తారనమాట. అప్పు ఇప్పిస్తే ఏమవుతుంది అంటే కనుక ఆ అప్పు అనేది వాళ్ళు తీర్చకుండా ఆ డబ్బును ఎగగొట్టి వెళ్ళిపోతే ఆ బరువు భారం, ఆ కట్టాల్సిన బాధ్యత అనేది సింహరాశి వారి మీద పడుతుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే చాలా దెబ్బతిన్నారు సింహరాశి వారు గతంలో. కాబట్టి ఎవరినైనా కానీ, ఎంత మనవారైనా కానీ ఈ రోజుల్లో ఒకరిని ఒకరు నమ్మే విషయం దగ్గర, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయం దగ్గర, ఒకరిని ఒకరు అంచనా వేసుకునే దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ మన వాళ్ళు కాదు. ఎవరైనా కానీ అవసరాల కోసం మాత్రమే మనవారిలాగా నటించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకున్న తరువాత అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి రోజుల్లో. కాబట్టి మీరు ఎక్కువ ప్రాధాన్యత మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి, మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. ఏదైనా కానీ ఒక విషయం చెప్పాలి అన్నా కానీ, లేదా ఒక విషయం గురించి మాట్లాడాలి అన్నా కానీ, లేదా ఒక విషయం అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టే దగ్గర, బిజినెస్ వ్యవహారాలు కానీ, ముఖ్యమైన సంప్రదింపుల దగ్గర కానీ ముందు మీ లైఫ్ పార్ట్నర్ తోటి, మీ బిడ్డలతోటి, మీ యొక్క తల్లిదండ్రులతోటి, మీ శ్రేయోభిలాషులతోటి చెప్పండే తప్ప బయట వ్యక్తులకు ఎవరికి కూడా మీ యొక్క బలహీనతలు చెప్పకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే దానివల్ల మీరు గతంలో చాలా దెబ్బతిన్నారు. ఎందుకంటే మన అనుకొని, మన అన్నట్లుగా ఉండి, మీ తర్వాతే మాకు ఎవరైనా అన్నట్లుగా ఉండి అంటే నటించి నమ్మించి మోసం చేసిన వారు ఇప్పుడు మీరు జీవితంలో చాలా మందిని చూశారు. ఒక రకంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి వీరి యొక్క గతం ఏదైతే ఉందో, గతం తాలూకు తగిలిన ఎదురు దెబ్బల ఆధారంగా ఎన్నో గుణపాఠాలనైతే ఇప్పటి వరకు చాలానే నేర్చుకున్నారు అని చెప్పొచ్చు అనమాట సింహరాశి వారు. కాబట్టి ఇకనైనా కానీ కాస్తంత జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సింహరాశి వారు వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదన్నా పెట్టుబడులు పెట్టే దగ్గర కానీ, లేదా ఏదన్నా బిజినెస్కి సంబంధించి కొత్తగా ఏదన్నా బ్రాంచులు ఓపెన్ చేయాలి అన్నా కానీ ఇప్పుడు మీకు మే నెల అనేది చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి అటువంటి ఏర్పాట్లు ఏదన్నా చేయాలి అనుకుంటే ఆలోచించి కాస్త అంటే ఫ్యామిలీతో సంప్రదించుకొని పెట్టుబడులు పెట్టే దగ్గర 1కి 10 సార్లు ఆలోచించుకొని పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వచ్చే సూచనలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి మీరు అటువంటి చర్యలు ఏమన్నా చేపట్టాలి అనుకుంటే చేపట్టవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఈ విషయానికి వస్తే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, బిజినెస్ల విషయంలో కానీ, ఇంకా ఏ ఇతర చిన్న పెద్ద కనీసం టీ కొట్టు చేసుకునే వాళ్ళకైనా కానీ ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉందన్నమాట. కాకపోతే మీరు బిజినెస్ చేసేటప్పుడు ఓం ప్రదం పొద్దున్నే మీరు బిజినెస్కి అంటే వెళ్తారు కదండి, ఆ వెళ్ళేటప్పుడు మొదట మీ యొక్క కులదైవాన్ని
స్మరించుకోండి, మనసులో స్మరించుకొని అమ్మ ఈరోజు అంతా కూడా సక్రమంగా సవ్యంగా జరిగేలా చూడు తల్లి, బంగారు తల్లి అని చెప్పి ఆ తల్లిని ఒకసారి నమస్కరించుకొని అడుగు పెట్టండి. మీకు ఈ 3 రోజులు కూడా సక్రమంగా సవ్యంగా అయితే జరుగుతుందన్నమాట. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంటుందండి. గతంలో కొన్ని గొడవలు, భార్యాభర్తలు అన్నాక గొడవలు అనేవి సహజమే, గొడవలు లేకపోతే ప్రేమలు ఉండవు. కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించుకొని ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండటానికైతే చాలా చక్కగా ప్రాముఖ్యతనైతే ఇస్తున్నారనమాట. ఇక బిడ్డల విషయానికి వస్తే అంటే సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా చక్కగా అనుకూలంగా ఉంది. చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తల్లిదండ్రులకు ఉన్నాయి, వాటి వల్ల కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు మీరు. కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా త్వరగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సింహరాశి వారికి ఎంత కష్టపడతారో అంతటి ఉత్తీర్ణత అయితే మీకు ఇప్పటి నుంచి లభిస్తుందండి. ఖచ్చితంగా కష్టే ఫలి అనే ఒక మాటని, ఆ పాయింట్ని అయితే గుర్తుంచుకోండి విద్యార్థులు. ఖచ్చితంగా మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలమే మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక విద్యార్థులు కష్టపడితే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కూడా సింహరాశి వారికి అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చక్కటి అనుకూలత అయితే ఉందండి. లవర్స్ కూడా కొంచెం పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం అయితే మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఆ అవకాశం కూడా మీకు కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఈ విషయంలో కూడా కాస్తంత ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఇక ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. PCOS ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు, థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ కాస్తంత వ్యాయామం చేసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ యోగా మెడిటేషన్ చేసుకొని కాస్త సంతోషకరమైన వాతావరణాన్ని కనుక క్రియేట్ చేసుకొని ఆనందంగా ఉండే ప్రయత్నం చేసి బాధ నుంచి కాస్త బయటపడితే మాత్రం ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో మీకు చిన్న ప్రయాణం అయితే ఒకటి తగిలే అవకాశం ఉంది. అది కూడా మీ యొక్క బిజినెస్కి సంబంధించి చిన్న ప్రయాణం అయితే ఒకటి తగిలే అవకాశం అయితే ఉందండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి, శివుడి అభిషేకం చేయించుకోండి, నుదుటిన విభూదిని ధరించండి. మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళు చూడటానికి చాలా అందంగా గంభీరంగా ఉంటారనమాట. సింహరాశి వారు యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా నుదుటిన విభూదిని ధరించడం, కుంకుమ బొట్టుని ధరించడం, సింధూరాన్ని ధరించడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, 5 ప్రదక్షిణలు చేసుకోవడం, స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీ యొక్క గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించుకోవడం, రావి చెట్టు కింద నేతి దీపాన్ని పెట్టుకోవడం, దాన ధర్మాలు చేయడం, ఆకలితో ఉన్నవారికి నెలలో కనీసం 2కైనా కానీ భోజనం పెట్టడం వల్ల కూడా మీ యొక్క పూర్వజన్మల కర్మ ఫలాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి మీకు అదృష్టం అనేది వరిస్తుంది, లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా చాలా కలుసుబాటుతనంగా ఉందండి. ఖచ్చితంగా మంచే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.